బ్రదర్స్, మా పార్టీ నాయకుడిని ఏమన్నా అంటే తొక్కి పెట్టి నారదీయేస్తాం. మా కులమోళ్ళని ఏమన్నా చంపి పడేస్తాం. మా మతం జోలికి వస్తే ఉరికించి కొడతాం. ఇవన్నీ బాగానే చేస్తున్నాం. కానీ మరి మన జాతీయ జెండాను అవమానిస్తే ఎవరు మాట్లాడరు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి మీద ఎన్నో మాటలు అంటూ ఉన్నారు. వాటి మీద చట్టాలు స్పందించవు, పార్టీ నాయకులు స్పందించరు, మనం అసలే స్పందించమనుకో. ఎందుకని అంటారు? వాళ్ళకున్న విలువ కూడా ఇలా మనకు లేదు, వీళ్ళకి లేదా? స్వాతంత్ర నాయకులకి భగత్ సింగ్ గారు అవనివ్వండి, అల్లూరి సీతారామరాజు గారు అవనివ్వండి, చాచాజీ గారు, నెహ్రూ గారు, గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళు ఎవరిని ఎన్నెన్ని మాటలు ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళదే. ఒక్కొక్కరు ఒక అంశం పట్టుకుంటున్నారు. అబ్బాయి వీళ్ళ గొప్ప అంటే వీళ్ళ గొప్ప, వీళ్ళ గొప్ప అంటే వీళ్ళ గొప్ప అని వాళ్ళ కోసం చెప్పేస్తున్నారు అంతే. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే కుల మతాలకు అతీతంగా కేవలం భారతదేశ స్వాతంత్రం కోసమే పోరాడారు. మనం మా కులమోడు ఆడు కాబట్టి మనం ఆడికి సపోర్ట్ చేయాలి, మా కులమోడు ఈడు కాబట్టి ఈడికే సపోర్ట్ చేయాలి. దేశం కోసం ఆలోచించేది ఏం లేదు. కులం మతం వీటితోటే చచ్చిపోదాం.